Of embracing nature for our well-being. I always believe wellness instead of illness. See, illness will cause a lot of troubles. So to avoid illness, we should always practice preventive medicine. So this wellness, the scope of this wellness is the preventive illness. All you know, the first antibiotic penicillin was developed from a fungus mold, that is nature's product. So since then, the medical history has changed. It was revolutionized. But unfortunately, its life was less than 100 years. The penicillin was invented in 1928, and now doctors are afraid of using antibiotics because they cause a lot of side effects. In addition, antimicrobial resistance is making all the antibiotics ineffective. So I hail from a family which has roots in the villages. Since many generations, we were involved in the service of the rural people. I am running a newspaper. It's a family newspaper. It is 96 years old. I'm the third generation in the management of the paper. It serves only the rural people. So we have very good interaction with the rural areas, where since my childhood observed that most of the people in those days depends on the plants, leaves, roots, ఫ్లవర్స్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అగర్వాల్ గారికి, అలాగే దోలేంద్ర ప్రసాద్ గారికి, తరుణ్ సింగ్ చౌహాన్ గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దోలేంద్ర ప్రసాద్ గారితో నాకు చాలా కాలంగా మంచి పరిచయం. వారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా జమీన్ రైతు అనే ఒక అద్భుతమైనటువంటి పొలిటికల్ మ్యాగజైన్, ఆల్సో ఐ థింక్ ఇట్ ఈస్ 96 years ఫ్రమ్ ద లాస్ట్ 96 years, త్వరలో సెంచరీ కూడా చేసుకుపోతుంది. వండర్ఫుల్ మ్యాగజైన్. అలాంటి వారు మరి హెర్బల్ ప్రోడక్ట్స్లోకి, ఆయుర్వేద ప్రోడక్ట్స్ రావడం అనేది దాదాపుగా 10 years దీని గురించి రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైనది. ఎందుకంటే ఒకప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా డిమాండ్ ఉండేది. ప్రాచీనంగా చూసుకుంటే పూర్వకాలం రాజుల రోజుల నుంచి కూడా చూసుకుంటే ఎక్కువగా దీని మీదే ఎక్కువ ఆధారపడి ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ మందులు వచ్చిన తర్వాత అందరూ కూడా అటు షిఫ్ట్ అయ్యాం. కానీ బట్ ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రోడక్ట్ చాలా అవసరం. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంగ్లీష్ మందులు చూస్తే తొందరగా తగ్గిపోద్దని మనకందరికీ కూడా తెలియదు, రైట్? తగ్గుద్ది. కానీ అందులో చాలా రకాల మందులు ఉన్నాయి. 4 రకాలు వెళ్ళి తలనొప్పిగా ఉంటుందండి, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నిద్ర సరిగ్గా పట్టట్లేదు అంటే 10 రకాల మందులు రాసేస్తారు, వాడతాం, తగ్గిపోతుంది. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. మళ్ళీ ఆడి తగ్గడం కోసం మళ్ళీ ఇంకో మంది వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ రోజున ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని వాళ్ళ రోజున రిలీఫ్ అనే పని, న్యాచురల్ రిలీఫ్లోనే రిలీఫ్ ఉంది, లీఫ్ ఉంది. వాళ్ళ పచ్చదనం లేకుండా
ఏదీ లేదు. అలాంటి మరి ఏర్లు ఎక్కడెక్కడో ఫారెస్ట్లో దొరికేటువంటి రా మెటీరియల్ అదంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని దాని మీద ఎన్నో ఎగ్జామినేషన్స్ చేసుకొని ఈరోజు నీ ప్రోడక్ట్ మొదలుపెట్టారు. పొల్యూషన్ లేకుండా ఉంటుంది. తర్వాత ఈరోజు చూస్తే ఇదివరకు ఒక ఏజ్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు సరిగ్గా నడవలేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ వాళ్ళు చూస్తే 30 సంవత్సరాలు వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మరి దీనికి కూడా ఒక స్పెషల్గా ఒక దాన్ని ప్రత్యేకంగా చేయటం అది చాలా బాగుంది. తర్వాత సర్వరోగ నివారణలాగా ఒళ్ళు నొప్పులు వచ్చినా కాళ్ళ నొప్పులు వచ్చినా నిద్ర పట్టకపోయినా కూడా డోలో వేసుకోవడం బాగా అలవాటైపోయింది మనకి. అలాంటిదే ఇది కూడా దీంట్లో కూడా ఒక ప్రాజెక్టు హోలో 650 mg అని ఇది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సర్వరోగ నివారణ లాంటిది ఇది. ప్రతి ఇంట్లోనూ కూడా ఉండవలసినటువంటి ఒక అద్భుతమైన మెడిసిన్ ఇది. అందరికీ పనికొచ్చేది. రాత్రి కూడా నా కాళ్ళు లాగుతుంటే నా పక్కనే ఉంటుంది టేబుల్ మీద ఓ డోలో తీసుకొని వేసుకున్నాను, నిద్రపట్టింది. ఈ లోపల మావిడి కాళ్ళు అటు ఇటు ఇటు కొట్టుకుంటాను. అంటే నేను ఐఎమ్ 85 అండ్ మై వైఫ్ ఈజ్ 82. కాళ్ళు అవుతూనే ఉంది. ఓ డోలో ఇస్తాను, నన్ను ఆల్రెడీ వేసుకున్నానండి. అలా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది. అలాంటి హయ్యెస్ట్ డిమాండ్ దీనికి రావడానికి అవకాశం ఉంది. అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని కూడా పెట్టడం చాలా రియల్ లైఫ్. అలాగే రకరకాల మందులు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా చక్కగా మార్కెట్ చేయాలని సర్వరోగ నివారణగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా తమ న్యూస్ పేపర్ని జమీన్ రైతుని ఎలా సక్సెస్ఫుల్ చేశారో అలాగే ఈ ప్రోడక్ట్ను కూడా బాగా సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పైగా ఇవాళ మరి మేడం రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్లో మేము ఇద్దరం మా ఫాదర్ అండ్ డాక్టర్గా యాక్ట్ చేసాం. మళ్ళీ ఈ రోజున ఈ వేదిక మీద కలుసుకున్నందుకు చాలా సంతోషం. అప్పటికీ ఇప్పటికీ ఇంకా స్టిల్ హీరోయిన్ లాగానే ఉన్నారు. ఇంకో 10 సంవత్సరాలు ఈజీగా మళ్ళీ హీరోయిన్ లాగానే యాక్ట్ చేయొచ్చు, వెయ్యాలని కూడా కోరుకుంటున్నాను. డోలేన్ ప్రసాద్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే మార్కెటింగ్ చేస్తున్నటువంటి తరుణ్ సింగ్ చౌహాన్ గారు కూడా దీనికి ఈ ప్రోడక్ట్ని బాగా పైకి తీసుకొచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. It's a molecule based formulation, and they have all the equivalents to allopathy, which is very good because obviously it's better to go natural and it's better to go herbal. So I'd like to wish a big congratulations to the founders Prasad Garu and the full team of Relief, and I hope that this brand does very well. Thank you. So actually I already do a lot from my kitchen. And it's very nice to now see that our ancient recipes, age-old grandma's tips and tricks are all making a comeback. It's very nice to see someone who's so committed to herbal Ayurveda and who is doing so much to bring such a positive impact and such a big change to so many people's lives. Yes, I will be doing a project named Vishakha, which is going to be starting. I'm going to start filming very soon, and you will be seeing a lot more of me. Thank you.